చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా 'శివమల్లల స్నిప్పెట్స్' అంటూ ఒక 20 రోజులు, ఒక 20 చిన్న కథలు చెప్పాను. ఆ 20 చిన్న కథలు విన్న వాళ్ళు గానీ, మాట్లాడిన వాళ్ళు గానీ, అయన్నీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా విపరీతంగా స్పందించారు. చాలా గొప్పగా మాటాడారు గూడా వాటన్నిటి గురించి. ఈ ఈ విషయం మాకు తెలీదు అని, ఈ విషయం మాకు తెలీదు, ఇది భలే వెరైటీగా చెప్పారే అని. అన్నీ గూడా అందరికీ తెలిసినట్టే ఉంటాయి గానీ, ఎవరికీ ఏం తెలియవు. అన్నీ ఒక ఆర్డర్‌లో చెప్తే మాత్రం చాలా గొప్పగా, చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు చిరంజీవి గారిది అయిపోయింది. వాట్ నెక్స్ట్? 'శివమల్లల స్నిప్పెట్స్‌లో' కొత్త కథలు, చిన్న చిన్న కథలు ఏం చెప్తారనుకుంటే, మన కళ్ళ ముందే ఇంకొక 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం గారు ఆయన పుట్టినరోజు ఉంది. ఆయన పుట్టినరోజుకి ఎందుకు చెప్పాలి అంటే, చాలా తక్కువ కాలంలో ఒక్క సినిమా తర్వాత రెండో సినిమాకి ఒకలాగా, రెండో సినిమా నుంచి మూడో సినిమాకి ఒకలాగా, అలా అలా స్టార్ట్ అయిన తన ప్రయాణం ఒక పవర్ స్టార్ రేంజి, ఒక మెగా పవర్ స్టారు అంటే అసలకి మెగా సంబంధించిన ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి పవర్ స్టార్‌గా ఎలా ఎదిగాడు అనే దానికి సంబంధించి ఒక మంచి బ్యూటిఫుల్ కంటెంట్ అనిపించింది. ఒక 10 టాపిక్స్‌ని అనుకోని చెప్తే నిజంగా కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారనిపించింది. ఈయన పవర్ స్టార్ అవ్వకముందేంటి? కళ్యాణ్ బాబు మాత్రమే. ఈ కళ్యాణ్ బాబు హూ ఈజ్ కళ్యాణ్ బాబు? పవర్ స్టార్‌గా ఎలా మారాడు? మధ్యలో ఆయన పవన్ కళ్యాణ్ అని ఒకసారి ఎందుకు పేరేసుకున్నాడు? ఫస్ట్ సినిమాకి కళ్యాణ్ బాబు అని యేసుకున్న అతను, రెండో సినిమాకే పవన్ కళ్యాణ్ అని యేసుకోవటం, మూడో సినిమాకే పవర్ స్టార్ అని యేసుకోవటం. ఇయన్నీ కూడా ఎట్లాగా లెక్కలు ఎలా కుదిరినియి? పవన్ కళ్యాణ్ కెరియర్‌లో అనుకోని సంఘటనలు ఏమేం జరిగినాయి? తన రాజకీయ ప్రస్థానంలో ఎలా నించున్నాడు? సమాజం పట్ల ఎంత కృతజ్ఞతగా ఉంటాడు? ఎంత నిజాయితీతో ఉంటాడు? ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎలా ఎదుర్కొన్నాడు? స్వతహాగా ఆయన ఎంతో ఇంట్రోవర్ట్. అలాంటి ఇంట్రోవర్ట్‌కి 3 పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి? ఇన్ని కూడా వెరైటీ లైఫ్‌లో అతను చాలా వ్యక్తిగతంగా, పర్సనల్‌గా అనేక సందర్భాల్లో చెప్పిన విషయాలు, అనేక ఇంటర్వ్యూస్‌లో మాట్లాడిన విషయాలు, సినిమా పరంగా ఆయన తీసుకున్న విషయాలకు సంబంధించి వికీపీడియా ఒక పక్క, తెలిసిన వాళ్ళు ఒక పక్కన, నా కళ్ళ ముందు నేను చూస్తూ 2002 నుంచి కూడా ఆయన చూస్తూనే ఉన్నాను. 22 ఏళ్లలో ఆయన ప్రవర్తన ఎలా ఉండింది? ఇలా అన్ని రకాలుగా కూడా అన్నీ ఒక బేరీ చేసుకొని ఒక 10 టాపిక్స్ అయితే ఖచ్చితంగా చెప్పొచ్చనిపించింది. అందుకే మా టీమ్‌తో ఆలోచించకుండానే మాట్లాడేసి మనం చేద్దామని చెప్పేసి అందరం కలిసి ఒక మాట అనుకున్నాం. ఇక నుంచి పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ అంటే తెలుసు కదా! శివమల్లల స్నిప్పెట్స్. చిన్న చిన్న కథలు కొత్తగా ఉంటాయి. వెరైటీగా ఉంటాయి. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివమల్లల.